ఈరోజు మహేశ్వరం నియోజకవర్గం చేవెళ్ళ పార్లమెంటు రాబోయే సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సర్నాకు చేసినందుకు ముందుగా ధన్యవాదాలు తెలుపుతూ రాబోయే రోజుల్లో సర్వేపల్లి రాధాకృష్ణ గారి ఉపాధ్యాయులు అందరికీ ఎంతోమందికి టీచర్గా ఉపాధ్యాయ సంఘాలకు ఎంతోమందికి రాసిన వారికి ఎన్నో ఉపాధి కల్పించిన టీచర్ డే సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం వారు చేశారు ముంజ వెంకటరాజన్ గారు. వారు ఇప్పుడు రంగారెడ్డి జిల్లా తరఫు నుంచి వచ్చిన సోదరులకు వాళ్ళందరికీ అమూల్యమైన సందేశం ఇవ్వాలని కోరుతున్నాను. అందరికీ నమస్కారాలు. నా పేరు ముంజ వెంకటరాజన్ గారు, రిటైర్డ్ ప్రైమరీ హెడ్ మాస్టర్, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జ్యోతిరావు అవార్డు గ్రహీత, మా స్టేషన్ గన్పూర్ వరంగల్ పార్క్. నేను తెలుగునాడు ఉపాధ్యాయ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ సూక్తి ప్రకారం ఉపాధ్యాయులను గౌరవించుకునే ఆచార్య ప్రకారం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు తను రిటైర్మెంట్ అయిన రోజు ఆయన జన్మదినం చేస్తామంటే ఉపాధ్యాయులందరికీ చెప్పిండు, నా పుట్టినరోజు ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోవడం తప్ప నాకు సన్మానం చేయకూడదు అన్నారు. ఉపాధ్యాయులను సన్మానం చేస్తే నాకు తృప్తి ఉంటుందని చెప్పారు డాక్టర్ సర్వేపల్లి గారు. అప్పటి నుంచి ఆయన స్టూడెంట్గా, లెక్చరర్గా, ప్రొఫెసర్గా, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా, రాష్ట్ర దేశ ఉపాధ్యక్షుడిగా, భారతదేశానికి ప్రెసిడెంట్గా, భారతరత్న వెలుగొందిన మహనీయుడు పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 5 నాడు ఎన్టీఆర్ ట్రస్ట్ ఫండ్లో సన్మానం చేస్తున్నాము. దానికి పెద్దలు రాజశేఖర్ గారు చాలా మోటించారు, మాకు సహకారం చేస్తున్నారు. టీచర్స్ అధ్యక్షులు అజయ్ కార్తిక్ గారు, పెద్దలు నాగేశ్వర్ గారు, సుధాకర్ గారు, మీ అందరి సహకారం ఉంది. అందరికీ ఉపాధ్యాయ దినోత్సవం విజయవంతం చేయాలని చెప్పి మనసారా కోరుకుంటూ రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. ఈ నెల 5 తారీఖున ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతిని ఉద్దేశించుకొని మన దేశమంతా కూడా యావత్తు ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. అది అందరికీ మనకు తెలిసిన విషయం. ఆ రోజు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లు అంటే విద్యా సంస్థలు అందరినీ కూడా సత్కరించడం, వారిని గౌరవించడం, అదేవిధంగా ఉపాధ్యాయుని యొక్క విలువలను కానీ దాని గురించి మనం చర్చించుకోవడం అనేది మనం చూస్తున్నాం. ఆ క్రమంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యవర్గం నుంచి విచ్చేసినటువంటి గౌరవనీయులు ముంజా వెంకట రాజాం గౌడ్ గారు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతిని మన ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్నాం సార్. అందరినీ కూడా మీ యొక్క ప్రైవేట్ టీచర్ కూడా ఆహ్వానిస్తున్నాము. అందరూ కూడా రావాల్సిందిగా వారు మాకు చెప్పడం జరిగింది. చాలా మంచి ఆనందకరమైనటువంటి సంతోషమైనటువంటి విషయం ఇది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్నది. వారి యొక్క ఆతిథ్యాన్ని మమ్మల్ని స్వీకరించడం అనేది వాళ్ళు చెప్పడం అనేది మాకు చాలా సంతోషకరంగా ఉన్నది. సో ఆ క్రమంలో వారు చెప్పినటువంటి ఈ కార్యక్రమాన్ని మేము ఖచ్చితంగా విచ్చేస్తాము. ఈ కార్యక్రమంలో అదేవిధంగా సంధ్యబాబు రాజశేఖర రెడ్డి గారు ఎవరైతే తెలుగుదేశం పార్టీ వారు ఒక అధ్యక్షులుగా ఉన్నారో వారు కూడా ఈ కార్యక్రమంలో మాతో పాటు పాలు పంచుకోవడం, ఖచ్చితంగా ప్రైవేట్ టీచర్లు కూడా మేము గౌరవిస్తామనడము మాకు ఇది చాలా శుభసూచకంగా మరియు ఆనందకరంగా ఉంటుంది. ఖచ్చితంగా మా ప్రైవేట్ టీచర్స్ నుంచి దగ్గర 50 మంది నుంచి మేము ఖచ్చితంగా పంపిస్తాము. మీ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో మా వంతు కీలక పాత్ర వహిస్తామని, మీరు మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క అవకాశాన్ని ఖచ్చితంగా సద్వినియోగం చేసుకుంటాము. ప్రైవేట్ టీచర్లు రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు దాదాపు 4 లక్షల మంది, ఎలాంటి వాళ్ళకి ఒక గుర్తింపు లేకుండా, వాళ్ళని గుర్తించేవారు లేకుండా వాళ్ళు అనునిత్యం బాధపడుతున్నటువంటి క్రమంలో మీరు మమ్మల్ని సంప్రదించడం మాకు చాలా సంతోషకరంగా ఉంది. ఈ విషయాన్ని అందరి ప్రైవేట్ టీచర్లకి మేము తెలియజేస్తాం. ఖచ్చితంగా మీ ప్రోగ్రాంలో మా వంతుగా మేము రావడం జరుగుతుంది. మీరు నిర్వహించేటువంటి 5వ తారీఖు రోజు నిర్వహించే కార్యక్రమానికి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కి మా ప్రైవేట్ టీచర్తో అందరం తరలి వస్తాం. మీ యొక్క ప్రోగ్రామ్ని విజయవంతం చేయడం మా యొక్క కీలక పాత్ర ఉంటుందని తెలియజేస్తూ
ఈ అవకాశం ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి, తెలుగుదేశం పార్టీ కార్యవర్గానికి, రాష్ట్ర సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలుస్తాము. థ్యాంక్ యూ వెరీ మచ్.